మామ ఇప్పుడు జరిగిన ఫైట్ లో మా టీమ్ లో ముగ్గురు అవుట్ అయిపోయాం, ఇంకొకడే ఉన్నాడు. నేనైతే మైక్ ఆన్ చేసి చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపో, నీ దగ్గర 2000 టోకన్ల వరకు ఉన్నాయని చెప్పి. మనోడు ఇంకా ఎస్కేప్ అవడానికి మోస్ట్ ట్రక్ కూడా ఎక్కేశాడు. కానీ మమ్మల్ని వైపౌట్ చేసిన స్క్వాడ్ లో ఒకడు మాత్రం జాదూగాడు మామ, జీప్ వేసుకొని వచ్చి మళ్ళీ మమ్మల్ని వెంటాడుతా ఉన్నాడు. మోస్ట్ ట్రక్ మధ్యలో ఇరికిచ్చేస్తాడు. వాడి బాధ ఏంటంటే ఎక్కడ పోయి రివైవ్ ఇచ్చేస్తాడా అని చెప్పి ఆ నాయాలు జీప్ లోనే వెంటాడుతా ఉన్నాడు మమ్మల్ని. మ్యాప్ లో చూసుకుంటే విండింగ్ మిషన్ ఎక్కడా లేదు, మార్బుల్ వర్క్స్ లో ఉంది. అక్కడ వరకు వెళ్ళాలంటే ఈ నాయాలు ఒక పక్క తరంతా ఉన్నాడు. మా టీమేట్ చూస్తే మోస్ట్ ట్రక్ జీబు వాడి దగ్గరేమో, వాడేమంటే ఫాస్ట్ గా వచ్చేస్తా ఉన్నాడు, మళ్ళీ దిగుతా ఉన్నాడు, ఫైర్ కొడతా ఉన్నాడు, మళ్ళీ ఎక్కేసి వచ్చేస్తా ఉన్నాడు. మా వాడు చూస్తే మోస్ట్ ట్రక్ జిగ్జాగ్ మూమెంట్ ఇస్తా పోతా ఉన్నాడు. 100 స్పీడ్ లో వస్తున్నాడు మా వాడు వెనకాల. ఇక్కడైతే మాకు స్పోర్ట్స్ కార్ కనిపించింది. మా వాడు వెంటనే దిగేసి ఆ కార్ ఎక్కేసాడు. వాడు చూడండి ఎలాగొస్తాడు, ఇప్పుడు సుమ్మంట వచ్చేసాడు, వెంటనే దిగేసాడు. ఒక పక్క జీబు గాల్లో ఎగిరిపోతా ఉంటే ఈడు మాత్రం ఫైర్ మాత్రం ఆపట్లా, కొడతానే ఉన్నాడు, మళ్ళీ కూడా కొడతానే ఉన్నాడు. మాకు చూస్తే ఇక్కడ రివైవ్ ఈగలుతాడా లేదా అని చెప్పి టెన్షన్ పెరిగిపోతా ఉంది. బిఆర్ ర్యాంక్ లో మనం ఆడేటప్పుడు మనకు అంత కనిపిది, కానీ మన టీమేట్ రివైవ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఈకుండా చచ్చిపోతాడని చెప్పి టెన్షన్ పెరిగిపోతా ఉంటది. ఎలాగైనా ఇయ్యాలి అని చెప్పి ఒక పక్క టెన్షన్ పడుతా ఉంటది. ఫైనల్ గా విండింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాడు ఒక పక్క వెనకనే వస్తానే ఉన్నాడు. మా ఓడు దీటం విండింగ్ మిషన్ కి వెళ్ళి ఒక సెకండ్ కూడా లేట్ చేయలేదు అనమాట, వెంటనే రివైవ్ పెట్టేశాడు. నాకైతే హమ్మయ్య అనిపించింది. మేము గాల్లో ఉండగానే మా టీమేట్ అయితే వాడిని నాక్ చేసాడు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే మా టీమేట్ దగ్గరికి వాళ్ళ టీమేట్స్ మిగతా ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసారు. మేము నలుగురు, వాళ్ళు ఇప్పుడు ముగ్గురు. మాకు వాళ్ళకి వర్సెస్ పడ్డది అనమాట. నేనైతే అది నెక్స్ట్ వీడియోలో పెడతా. లెంత్ ఎక్కువైందని పెట్టలేదు, కానీ అది కూడా పెట్టుంది. వేరే లెవెల్ వచ్చింది ఆ క్లచ్ ఫైట్ మాత్రం. అది కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.